ఆ విజయగాడు దేశానికే మొగుడైందయ్యా. ఒకసారి నా ఫోటో పేపర్లో వేసి ఏమేమో రాసి ఓపిక పట్టిన. మళ్ళా నిన్న రోడ్డు మీద పోతుంటే ఒక పోరాడు నా మోటార్ కింద పడితే మన బామ్మర్ది లెక్క మందిని జమ చేసి నా మీద చాంచాలు చేసిండయా. చిల్లర గాలంతా నా మీద పడి లొల్లంటే లొల్లి చేసి ఇవన్నీ ఆడే చేపిస్తుండయా. అయ్యా వెంకటేశం గారు, ఊరికే ఆవేశపడకండి. ఒక 5,000 మీ కాదనుకుంటే వాడిని జీవితాంతం హ్యాంగ్ ఓవర్లో ఉండేటట్టుగా చేస్తాను. ఓకే ఓకే ఓకే, ఇది తీసుకో. పెళ్ళి లోపల మన బయట కనిపించదు. అంతేకాదు వాడు హౌలగాలిక మన చుట్టూ తిరగాలి. జాగ్రత్త పెట్టుకో. బట్టలు చింపుకుని బజారు పడేటట్టు చేయమంటారా, బజారు పడి బట్టలు చింపుకునేటట్టు చేయమంటారా? అరే ఏదో ఒక్కటి చేయవయ్యా. ఓకే. ఎందుకు దారిఘట్టంగా వచ్చారు? ఏం కావాలి మీకు? ఏం లేదు బ్రదర్, అగ్గిపెట్టుందా? లేదు. పోనీ సిగరెట్ అయినా ఉందా? లేదు. అగ్గిపెట్టి లేకుండా సిగరెట్ లేకుండా జులాయి వెధవలాగా రోడ్లమ్మడి తిరగమని ఎవడు చెప్పాడు రా? ఏమిటి దౌర్జన్యం? చేయి. దౌర్జన్యం కాదురా, పెద్దవాళ్ళ మీద పిచ్చి రాతలు రాసినందుకు ఫలితం. ఏమిటోనండి మీ పద్ధతి. న్యాయం కోసం పోరాడడం మంచిదే, కానీ దానివల్ల మీకు అన్యాయం జరుగుతుంది. అది ఎప్పుడన్నా ఆలోచించారా? ధర్మాన్ని నిలబెట్టాలనుకున్నప్పుడు ఇలాంటి దెబ్బలు తప్పవు సుజాత. ఇది చరిత్ర చెప్పిన నిజం. అధర్మం 4 పాదాలా నడుస్తున్న ఈ రోజుల్లో ధర్మం కోసం పోరాడడం ప్రవాహానికి ఎదురు వెళ్లడం లాంటిది.